అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో మనం మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్కి సంబంధించిన ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మిగతా విషయంలో వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. విశ్వస్థాయి కార్యకర్తల సమావేశాలు పెడుతున్నాం. త్వరలోనే ప్రజల దగ్గరకు కూడా వెళ్తాం. అంటే రెగ్యులర్గా ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మేము గెలుస్తాం. సార్, ఐపీఎస్ ఆఫీసర్గా రాజీనామా చేసిన తర్వాత మీరు ప్రజాసేవకి వెళ్ళారు. ప్రస్తుతం మొదటిగా బీఎస్పీ పార్టీకి వెళ్ళారు, తర్వాత బీఆర్ఎస్కి వచ్చారు. దీని నుండి ఎట్లా ప్రజాసేవకి ఏ విధంగా నేర్చుకున్నారు? చాలా బాగుందండి. బీఆర్ఎస్ నేను ఇంతకుముందే చెప్పినా కదా, బహుజనవాదం తెలంగాణవాదం రెండు ఒకటే. రెండింటి మధ్యలో కూడా అణిచివేత ఉంది, రెండింటిలో కూడా కామన్గా అణిచివేత ఉంది, తిరుగుబాటు ఉంది. సో నాకు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉంటూ నాకు పెద్దగా ఇబ్బంది ఏం కలగడం లేదు. నేను తప్పకుండా ఎజెండా అయితే ఒకటే, పేద ప్రజల జీవితాలు మారాలి, రాబోయే తరాల యొక్క జీవితాలు మారాలి, వాళ్ళ అభివృద్ధి పదంలో నడవాలనేదే ఇక్కడ రైట్. ముఖ్యంగా ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్లో కూడా దాదాపు 7 నియోజకవర్గాల్లో కూడా 5 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది, 2 గెలిచారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏ విధంగా కార్యకర్తల ముందుకెట్టను, ఓట్లు ఏ విధంగా అడుగుతున్నారు? జనాలందరూ ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ని ఓడగొడదామని చూస్తున్నారు. ఈ ఓటమి అనేది కేవలం తాత్కాలికమే. సో ఎప్పుడెప్పుడు మే 13th వస్తుందా, ఎప్పుడు ఓడగొడదామని చూస్తున్నారు. సో అబ్సల్యూట్లీ మాకేం ప్రాబ్లం లేదండి. కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్కు తిప్పి కొడితే సారా కూర కారా ఇచ్చినా కూడా 300 మంది వస్తలేరు. ఇక్కడ స్వచ్ఛందంగా 3000 మంది వచ్చిండ్రు ఈ కార్యకర్తల సమావేశానికి. సో అసలు కాంగ్రెస్ మాకు పోలికనే కాదు. రైట్. ముఖ్యంగా అంటే గతంలో శాసనసభ ఎన్నికలు కూడా సిరిపురికలు మీరు పోటీ చేశారు. అక్కడ మీరు ఓడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మీరే సభలో అక్కడక్కడ ప్రోగ్రాంలు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం నాగర్ కర్నూల్లో కూడా మీరు ఓడగొట్టడానికి ప్రధానమంత్రి ఇక్కడ దింపారనుకుంటారా? 100%. నరేంద్ర మోడీ, ప్రవీణ్ కుమార్ పార్లమెంట్లో ఉంటే నరేంద్ర మోడీ నిద్రపోలేడు, యోగి ఆదిత్యనాథ్ నిద్రపోలేడు, అమిత్ షా నిద్రపోలేడు. అందుకొరకే ఎట్టని చేసి ప్రవీణ్ కుమార్ ఓడగొట్టాలనే వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కానీ కందనూలు ప్రజలు, నాగర్ కర్నూలు ప్రజలు, నడిగడ్డ ప్రజలు ఆ కుట్రలు కుతంత్రాలు గుర్తించారు. తప్పకుండా వాళ్ళు భారత రాష్ట్రానికి వేస్తారని. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ్యులుగా ఓటమి పాలైంది, అధికార పార్టీ కాంగ్రెస్లో ఉంది. మీరు ఏ విధంగా ఈ పార్లమెంటు గెలుపు తీసుకు ముందుకు వెళ్తున్నారు? మేము ప్రజల మధ్యలో ఉండబోతున్నాం, ప్రజల సమస్యల గురించి మాట్లాడబోతున్నాం. నన్ను చట్టసభలో పంపిస్తే ఏ విధంగా ఏ సబ్జెక్టుల మీద మాట్లాడతా అనే దాని మీదనే నేను మాట్లాడబోతున్నాను. సో అందుకొరకు ప్రజలు నా సిన్సియారిటీని, నన్ను నమ్మాలి అనే ఉద్దేశంతోనే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అందరిలాగా నేను మాయమాటలు చెప్పలేను, సారా సీసాలు ఇవ్వలేను, అదేవిధంగా డబ్బుల పాకెట్లు ఇవ్వలేను. సో నేను ఇచ్చేదంతా కూడా ఈ ప్రజలకు అభివృద్ధి, వాళ్ళ గొంతుకగా నేను పార్లమెంట్లో ఉంటానని చెప్తున్నాను. సో చాలామంది ప్రజలు, 90% ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ముఖ్యంగా ఈ పార్లమెంటు ఏదైతే నాగర్ కర్నూల్ ఉందో, గత పార్లమెంట్ ఎన్నికలు కూడా చాలామంది గెలిచారు. కానీ ఈ నాగర్ కర్నూల్ ప్రజలు కళ నెరవేర్చలేకపోయారు. ఏదైతే ఈ నాగర్ కర్నూల్కి సంబంధించిన కావచ్చు, రైల్వే ట్రాక్ కావచ్చు, మిగతా చాలావి మీరు ఒకవేళ గెలిస్తే ఈ నాగర్ కర్నూల్ ప్రజలు ఏ విధంగా తీసుకోవచ్చు? అద్భుతంగా ప్రపంచ పటంలో ఉంటుంది, దేశ పటంలో కాదు, ప్రపంచ పటంలోనే నాగర్ కర్నూల్ బికమ్స్ ఎ క్యాపిటల్ ఆఫ్ లాడ్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. సో అందుకొరకు మీకు నేను ఇప్పుడే చెప్పను, బట్ రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ గురుకుల పాఠశాలనే ప్రపంచ పటంలోకి పెట్టగలిగినప్పుడు నాగర్ కర్నూల్ను ప్రపంచ పటంలో పెట్టడం అంత పెద్ద కష్టమేం కాదు. వీఆర్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఫార్మింగ్ కానీ, ఇట్లా రకరకాల రంగాల్లో తప్పకుండా ఒక వినూత్నమైన రీతిలో ప్రజలకు పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. రైట్. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత పోటీ ఎట్లా ఉండబోతుంది? త్రిమిక పోటీ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా మల్లిరావు ఉన్నారు, ఎంపీ కొడుకు భరత్ ఉన్నారు, మీరు ఉన్నారు. ఈ త్రిమిక పోటీలో ఎట్లా గట్టిగా మీరు ముందుకు వెళ్తున్నారు? ఈ వార్ ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయింది. ఈ నాగర్ కర్నూల్ ప్రాంత ప్రజలు తరతరాలుగా వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తున్నారు. స్థానికేతరులు వచ్చి వాళ్ళు ఇక్కడ పెత్తనం చెలాయించడైందని అంటున్నారు. సో తప్పకుండా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డకు ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు ఈసారి అట్లా మళ్ళీ మోసపోతారని అనుకోవట్లేదు. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడా నాగర్ కర్నూల్ పార్లమెంట్కి సంబంధించిన కూడా వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా
నాగర్ కర్నూలు పార్లమెంట్ గడ్డపైన కూడా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన కూడా ఏ విధంగా తీసుకోవాలి, నేను గెలిచిన తర్వాత కూడా ప్రపంచంలో మొదటి స్థానంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ ముందుకు తీసుకోబోతా అని చెప్పి ఎవరైతే పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.